ఈ సమయంలో మరి చాలా క్లుప్తంగా మరి సోదరుడు చిరంజీవి వాక్యాన్ని చదివి వినిపించారు. మరి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకొని ఈనాటి మరి దేవుని వాక్యమును మరి లోతుగా పరిశీలిద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మరి ఏమి తెలియచేయాలనుకుంటున్నాడో అది వాక్యానుసారంగా ఏ రీతిగా ఉన్నదనేది మనము గమనిద్దాం. ఈనాటి మన అంశము జ్ఞానము. ఈనాటి మన అంశం ఏంటండి? జ్ఞానము. మరి జ్ఞానము మన చదువు వలనో లేదంటే మనకు సొంత తెలివితేటల వలనో లేకపోతే డబుల్ త్రిబుల్ పిహెచ్డీల ద్వారానో మన సొంత జ్ఞానము నిలబడదా? ఈ భూమి మీద నిలబడుతుందా? ఎంతకాలము ఒక స్థాయి వరకు వెళ్తుంది. దాని తర్వాత దేవుడిచ్చిన జ్ఞానము మనకు సహకరించి మన పక్షాన నిలబడి మనల్ని నడిపించకపోతే లోకానుసారమైన జ్ఞానము వ్యర్థము. మరి నిజమైన జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మరి ఎలాగిస్తాడు, ఏ రీతిగా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరికి ఏ సమయాలు ఇచ్చాడు, మరి ఆ గ్రంథాలను ఆ పాఠ్యాలను మనము గమనించి మరి మన జీవితాల్లో దేవుడు ఏ రీతిగా జ్ఞానం ఇస్తాడు, ఏ రీతిగా జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలనేది మరి గమనించే ముందు చిన్న పాట ద్వారా మరి వాక్యంలోకి వెళ్దాం. మనకందరికీ వచ్చిన పాటనే కేవలము పల్లవి మాత్రమే పాడుకొని మనము ముందుకు సాగుదాం. అందరికి వచ్చిందే, నాతో పాటు వచ్చిన వాళ్ళు కలిసి పాడగలరని. ఎందుకంటే వాక్యములో మన ఈ పాటలో వాక్యానికి సంబంధించిన విలువైన మాటలు ఉన్నాయి. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు. ఆత్మతో నింపి అభిషేకించు, నీ శక్తితో నింపి నన్ను నడిపించు. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా, నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. అవును కదండి. మరి ఇదే మాటను జ్ఞానము అనే అంశము ద్వారా మరి ఇందాక సోదరుడు చదివిన మరి 13 వచనాలు 4 నుంచి మరి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి 13 వచనాలు ఒకసారి క్లుప్తంగా గమనించినట్టయితే, మరి సమయం తక్కువ ఉన్నది, చాలా క్లుప్తంగా మరి వివరించే ప్రయత్నం చేస్తాను. 4వ వచనంలో మరి గమనిస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించను. ఎవరండి? సొలొమోను రాజువారు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, ఎవరండి? దేవుడు ప్రత్యక్షమై, మరి నేను నీకు దేనిని ఇచ్చుటకు నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగో మనవి చేసెను. ఏమని? నీ దాసుడను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా
సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమ మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతన్ని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బలముగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి ఏమన్నాడండి? ఒక్కసారి అక్కడ గమనించండి. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. బాలుడు అనే మాట ఒకసారి నోట్బుక్లో పెట్టుకొని జ్ఞాపకం చేసుకోండి. మనమందరము ఇక్కడ ఉన్న వారందరూ ఎవరు? యవనస్తులు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక, ఏమన్నాడండి? అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడను నుండడు అని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఇందులో 2-3 విషయాల్లో చాలా క్లియర్గా ఏమంటున్నాడు? మనం ఈరోజు ఎక్కడ కూడుకున్నాం? యవ్వనస్తుల కూడికలో కూర్చున్నాం. మరి సొలొమోనుకు రాజును చేశాడు. మరి రాజు నాకు అధికారం ఇచ్చాడని చెప్పేసి ఎక్కడ కూడా నాకు జ్ఞానం ఉన్నదని ప్రవర్తించక దేవునికి ఏమని అడుగుతున్నాడు? దేవుని సహాయము కోరుతున్నాడు. దేవా, ఇంత పెద్ద జనానికి, ఇంత పెద్ద రాజ్యానికి నన్ను రాజుగా నియమించున్నావు, కానీ వీళ్ళని నేను లెక్క పెట్టనంత జనం ఉన్నారు. వీళ్ళని లెక్కించుట కానీ మరి వీళ్ళని న్యాయము తీర్చుట కానీ నా వశము కాదు. ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఒప్పుకొని ఏమంటున్నాడు? అలాంటి జ్ఞానము నాకు ప్రసాదించు. నేను ఎలా చేయాలి, వీరిని ఎలా పరిపాలించాలి, వీరికి న్యాయమును ఎలా నేను తీర్చాలి, న్యాయము ఎలా నేను సమానముగా చేయాలి, అలాంటి జ్ఞానము నాకు దయచేయి తండ్రి అని చెప్పేసి ఎవరికి మొరపెట్టుకుంటున్నాడు? తండ్రికి, యేసు ప్రభుల వారికి మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ప్రత్యక్షమయ్యి ఆయనకు స్వప్నమందు మంచి జ్ఞానం ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు నీ ఐశ్వర్యం అడగలేదు, ఆస్తులు అడగలేదు, లేకపోతే ఎదుటివాని ప్రాణం అడగలేదు, కాకపోతే మంచి చేయుటకు నాకు జ్ఞానము అనుగ్రహించు అని చెప్పేసి అడుగుతున్నావు. కాబట్టి నీకు జ్ఞానమును ఇస్తున్నాను, దాంతోపాటు నువ్వు అడగకూడనివన్నీ కూడా, నువ్వు అడగలేనివన్నీ కూడా నీకు ఇస్తున్నాను అని ఇంత క్లారిటీగా దేవుడు ఏ సమయంలో అడిగాడు? ఆయన, నేను బాలుడను అయినా నన్ను రాజును చేశావు. మరి మనము ఈరోజు మనం కూడా పరీక్షించుకోవాలి. మనల్ని దేవుడు ఇంతవరకు నడిపించి యవ్వన కాలము వరకు కాచి కాపాడి రక్షణ కలుగజేసి క్షేమత దయచేసి తల్లిదండ్రుల పరిస్థితులు ఎలా ఉన్నా చక్కగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మన రాకపోకలే అందు రక్షణ కలుగజేసి ఈరోజు మరి యూత్ మీటింగ్లో యవ్వనస్తుల కూడికలో నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించి కూర్చోబెట్టి ఆరాధనలో పాల్గొన్నాం, దేవుణ్ణి ఆరాధించాం, వ్యక్తిగతమైన పాటల చేత దేవుని ఘనపరిచాం. ఇప్పుడు దేవుని మాట వినుటకు అర్హునిగా నిలబెట్టిన మరి అక్కడ రాజును చేశాడు, ఇక్కడ మనల్ని
అర్హత కలిగించే సంఘములో కూర్చోబెట్టినందుకు. మరి మనం ఏం చేయాలంట? ఈ వాక్యమును బట్టి మనం కూడా దేవుణ్ణి ఏమడగాలంట? నాకు జ్ఞానము దయచేయితేవా, నేను ఎలాంటి సమయంలో నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఏం మాట్లాడాలి, ఎలా జీవించాలి అని చెప్పేసి దేవుణ్ణి మాత్రమే మనము జ్ఞానము కొదువైనప్పుడు దేవుణ్ణి అడగాలంట. ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు కదా. మరి మనము మానవులుగా, మనుషులుగా ఎలా ప్రవర్తించాలి? ఇంకొక రిఫరెన్స్ ద్వారా ఇంకా లోతుగా పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. మరి మన నరులమైన మనము మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ వాక్యం ద్వారా గమనిద్దాం. ఎవరైనా చదవగలరా? అవును, 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 ఎగ్జాక్ట్లీ. చాలండి. చూడండి ఏమంటున్నాడు, మనం ఏం చేయాలంట. ఎవరు అక్కడ? సొలొమోను రాజు మరి దేవుణ్ణి మొరపెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాడు. మరి మనం ఏం చేయాలంట? సామెతల గ్రంథము 1:4-5 మరొకసారి గమనించండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకొనును. ఏం చేయాలంట మనము? ఇక్కడ జ్ఞానమున్నవాడు ఏం చేస్తాడంట? ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? చాలా ప్రత్యేకంగా 4వ వచనంలో చూస్తే యవనస్తులు అని పేర్కొన్నాడు. మరి 5వ వచనంలో జ్ఞానము గలవాడు వాక్యమును వింటాడంట. వాక్యము పాండిత్యము అనగా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఇంకా దానిలో మర్మము దేవుడు ఏం చెప్తున్నాడు దాని అంటే ఇక్కడ ఇంకో మాట కూడా, పాండిత్యము వృద్ధి చేసుకొను. పాండిత్యం అంటే ఎట్లాగండి? పరిశుద్ధ గ్రంథమును అనేక మార్లు చదివి వాటిలో ఉన్న మర్మాలను తెలుసుకొనుట. తద్వారా ఏమవుతుందంట? వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? పరిశుద్ధ గ్రంథం నుంచే పాండిత్యము అనేక మార్లు చదివి విని ఇదంతా చేస్తాడంట. ఇక్కడ ఇంకో మర్మం కూడా మనము గమనించాలి, ఆలకించాలంట. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నాకు నచ్చలేదు, నాకు నచ్చని వ్యక్తి అక్కడ చెప్తున్నాడు, పెద్ద మిస్టేక్. నేను కూడా అనేక సందర్భాల్లో ఒకప్పుడు చేసినవాడన. అక్కడ వ్యక్తి కాదు, అక్కడ దేవుని వాక్యం యొక్క శక్తిని గమనించాలి. ఏ కాంటెక్స్లో చెప్తున్నారు? ఎస్, నువ్వు ఎప్పుడు ఆలకించగలవు? నువ్వు చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడు ఆలకించగలవు? అందులో ఉన్న మర్మం ఏంటి అనేది ఆలకించగలవు. అసలు మనం చదవకపోతే, మనం ఆలకించకపోతే నీకు ఎప్పుడు నచ్చుతుంది? నువ్వు ఎప్పుడు వినగలవు? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే చాలా క్లియర్గా ఏమంటున్నాడు? యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోమంటున్నాడు? నీతి సూత్రాలు. ఏ నీతి సూత్రాలు? దేవుని వాక్యం యొక్క నీతి సూత్రాలు. ఇక్కడ ఆస్తులు, అంతస్తులు, లేకపోతే ఇక్కడ లోక సంబంధమైనవి అని మాట్లాడతలేడు. ఇక్కడ నువ్వు ఎంత జ్ఞానము సంపాదిస్తే, దీనికన్నా ముందు ఏం చెప్తున్నాడు? సొలొమోను రాజు అయినప్పటికీ దేవుని పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ యవనుడా, ఈరోజు నువ్వు దేవునికి ఏమి అడిగినా దానిలో ఉన్న మర్మము నీతో మాట్లాడుతుంది. సమృద్ధిగా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఓకే, ఈ వాక్యం ద్వారా ఈ విషయాన్ని మనం గమనించాం. మరొక వాక్యంలో ఇంకా లోతుగా గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-9 వచనాలు. మనం మొదటిగా సొలొమోను వారు దేవుని చేత జ్ఞానము ఏ రీతిగా పొందాడు, రెండవదిగా మనము యవనస్తులమైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఏ రీతిగా పరిశీలించాలి, ఏ రీతిగా మనము విని ముందుకు నడవాలి. మూడోది కదా, మరి ఎలా మనము దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-9 వచనాలు ఒకసారి చదవండమ్మా.
అవును. ఎస్. ఏమంటున్నాడు చూడండి. మొదటిగా పొందుకోవడం ఎలా? ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల? లేదు, దేవుని మీద. రెండవది కదా, ఏ దశలో మనం ఎలాగా వాక్యాన్ని పరిశీలించాలి. మూడవది కదా, దేవుడు నీకు జ్ఞానం ప్రసాదించాలంటే నీవు ఎలాగ దేవునికి మొరపెట్టుకోవాలి. చూడండి, ఇశ్రాయేలులు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, ఎలాగంట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఎవరో చెప్పింది ఏదో విని ఎవరినో నీవు అనుసరిస్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు, నీకు సరైన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము ఇవ్వడంట. ఎప్పుడు ఇస్తాడంట? నీవు నమ్మాలి మొదటిగా, పక్కవారు కాదు. నీవు పూర్తిగా విశ్వసించాలి. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమింపవలెను. ఎప్పుడు? చూచిన వాటిని ప్రేమించటం కాదు, చూడని వాటిని నమ్మి నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు సమయోచితమైన జ్ఞానము దయచేసి నిన్ను ఉన్నత స్థానాలకు మరి నిలబెట్టి నడిపించగల గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు ఆయనను ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమింపవలను. తర్వాత, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎప్పుడు నువ్వు దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడే నేను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపవలను. అంటే నీ తోటి వారికి, నీ వెనక వారికి, నీతో పాటు సహవాసులకు నువ్వు ఎప్పుడు వాటిని నెమరవేస్తూ ఉండాలంట. తర్వాత, నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచుతున్నప్పుడు, పడుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. మనం ఏం చేస్తాం? గాసిప్స్. నో, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కూడా మాట్లాడుకునేటప్పుడు గాసిప్స్ కన్నా దేవుని వాక్యానికి వెలువీయాలంట. దేవుని మాటలను నువ్వు ఎంత నెమరు వేస్తుంటే దేవుడు అంత నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడంట. మాట్లాడవాడు సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మెచ్చుకునేటట్టు, దేవుని వాక్యానికి అనుకునేటట్టు, దేవుని వాక్యానికి లోబడేటట్టు, దేవుని ఈ వాక్యానికి వ్యతిరేకంగా చేయకూడదంట. అవి నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలెను. ఎప్పుడు కూడా నీ ప్రవర్తనను చూసి ఎదుటి వాళ్ళు కన్నులకు భాష్యం వల్ల అంటే భాషింగములు అని చెప్పేసి మనం పెళ్లి కుమారుడు అట్లా అంటారు కదా, వస్తువు రూపంలో చెప్పట్లేదు అక్కడ. నీవు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి కార్యంలో 100 మంది 50 మందిలో ఉంటే నీవు ప్రత్యేకంగా ఈయన దేవుని నడిచిపోలేవాడు, యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తుని నమ్ము విశ్వాసుడు, విశ్వసించిన విశ్వాసుడు అని నీ ప్రవర్తన ఎదుటివారికి కనబడాలంట. ఓకే. దాని తర్వాత, నీ ఇంటి ద్వారబంధములను మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలనంట. మనం ఏం చేస్తాం? వాక్యాన్ని ఇక్కడ చూశారు కదా, చర్చిలోకి ఎదురుగా లోపలికి వచ్చినప్పుడు మన సంఘములో ఉన్న ఒక కుటుంబము సంఘాన్ని ప్రేమించి వాక్యాన్ని పెట్టారు. అలాగా ఇంట్లో వాక్యం ఉండాలి, నీ మదిలో కూడా, నీ మాటల్లో కూడా, నీ ప్రవర్తనలో కూడా కనిపించేది ఉండాలి, కనిపించకుండా ఎక్కువగా ఉండాలి. సో చాలా క్లియర్గా దేవుని వాక్యము మూడవసారి ఎలాగ మనము దేవుని లోపల మెలగాలి, దేవుని లోపల మరి ఇంకా బలంగా ఎదగాలని తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరొకసారి, మరి ఎప్పుడు ఈ రకమైన దేవుని వాక్యము మనతో మాట్లాడి ఇంకా జ్ఞానం ఇస్తుంది అని గమనిస్తే మరొకసారి చూడండి, ఇర్మియా ప్రజలను హెచ్చరించాడు. ఏ రీతిగా? మరి ఇర్మియా 9:23-24 వచనాలు గమనించండి. ఇర్మియా 9:23-24 వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. అవును, అవును. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవునికి ఇప్పుడు 3 విషయాలు మనం గమనించాం ఎలాగుండాలని. 4వ విషయంగా మనం గమనిస్తే, భూమి మీద మన ఐశ్వర్యం బట్టి, మన సొంత జ్ఞానమును బట్టి మనము అతిశయపడకూడదంట. మనం అతిశయించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రభావము మన నుంచి, మనిషి నుంచి దూరం అయిపోతుందంట. ఏమవుతుంది అక్కడ? మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. మరి దేవుడు ఎక్కడ? దేవుడు మనలో కనబడాలి, లేకపోతే నేను దేవుని బిడ్డనని తెలియాలి, అవతల వాడు మనల్ని చూసి ప్రభావితమయ్యి ఆయన కూడా, వాళ్ళు కూడా, అక్కడున్న జనము కూడా మరి దేవుని లోపల నడవాలంటే ఏం కావాలంట? మనల్ని మనము అతిశయింపకూడదంట. దేవుణ్ణి మాత్రం హెచ్చించాలి. ఎలాగా? నీతి న్యాయములను దేవుని వాక్యానుసారంగా మనం నెరవేర్చినప్పుడు, ఆ రీతిగా ప్రవర్తించినప్పుడు, ఆ రీతిగా మనం నిలబడ్డప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మన మదిలో మనతో పాటు ఉండి ముందుకు నడిపిస్తాడంట. సరే, అతిశయించడం మరి ఎలాగ దాన్ని అధిగమించాలి, లేకపోతే ఎలాంటి సందర్భాల్లో మనము ఆ పరిస్థితి నుంచి పక్కకు తప్పించుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. మనల్ని ఇక్కడి వరకు నడిపించింది దేవుని యొక్క భక్తి శ్రద్ధలు కదా. ఈరోజు అనేక మంది ఇలాగ సంఘంలో కూర్చొని దేవుని వాక్యములో, దేవుని పాటలో, దేవుని గణపరచుటలో, దేవుని పనిలో నిమగ్నం అవ్వని వారు ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. మరి దేవుని పనిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందే ఉన్నారు. ఈ కొంతమందే ఆనాడు దేవుని శిష్యులు ఎంతమంది అయ్యారు? అపోస్తలులో. కరెక్ట్. మరి జనం ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? అనేక మంది. ఇసుక లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు. కానీ అందులో ఎంతమందిని ఎన్నుకున్నారు? 12 మందిని మాత్రమే. అలాగా ఈరోజు మనము నేర్చుకుని ఆ 12 మంది వెలిగించిన దీపము వలె మనం కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నేర్చుకొని నీతి న్యాయములను నెరవేర్చాలట. సో మరి దీన్ని అతిశయించకుండా జయించడం ఎలాగా? ఎస్, 2 ఉదాహరణలండి. 1 దేవుని వాక్యం ద్వారా నడవాలా, 2 లోకం వైపు నడవాలా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తగ్గించుకోమంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు హెచ్చించుకోకు అని చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ఐశ్వర్యం బట్టి, నాకున్న సొంత తెలివితేటలను బట్టి విర్రవీగకు అని చెప్తుంది. పచ్చిగా మాట్లాడాలంటే ఏమంటుంది అక్కడ? నీకు ఏమి తెలియదు, నీకెంత తెలిసినా దేవునికి మాత్రమే తెలుసు అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ? దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థానంలో పెట్టగలడు. అనేక మంది అద్భుతాలను చూసాం మనం ఈ భూమి మీద. ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నత స్థానాలు ఉన్నారు. అలాంటి స్థాయిని, అలాంటి స్థానాన్ని మనము పొందుకోవాలి అంటే అతిశయ పడకూడదు, లోక సంబంధమైన తెలివితేటలపైన ఆధారపడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 4 సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదివి చూస్తే ఏమంటున్నాడు? సర్వజ్ఞాని అయిన యేసు ప్రభువు చేతను మాత్రమే ఎవడైనను జ్ఞానము పొందుకొని దేవుని కార్యాలు చేయగలడు. ఈ లోకంలో ఉన్న జనములకు అధిపతి అయిన సొలొమోన్ రాజును కూడా మనకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా పొందుకున్నాడండి? దేవుని ద్వారా మాత్రమే జ్ఞానము పొందుకున్నాడు. జ్ఞానము, సమాధానం కోసం ఆయన అడిగితే ఆయనకు అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ నీతి ఏమున్నది? నాకు ఐశ్వర్యమి, నాకు పదవి, ఇంకా అనేక రాజ్యాలకు నన్ను రాజును చెయ్యి అని అడగలేదు. అక్కడ అడిగింది ఒకటే, సమానమైన న్యాయము చేయుటకు నేను అనర్హుడను, నాకు అర్హత తెచ్చిపెట్టే జ్ఞానము దయచేయి తండ్రి అంటున్నాడు. ఆయనకు రాజు అయినప్పుడు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు కదా, అనేకమైన బంధువర్గం ఉండొచ్చు కదా, అనేక మంది గురువులు ఉండొచ్చు కదా. ఎందుకు ఆధారపడలే?
ఎందుకు వారిని అడగలే? వారందరికీ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే అని గ్రహించాడు కాబట్టి, నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన నీవే నాకు జ్ఞానము ప్రసాదించి ఏ రీతిగా నేను ముందుకెళ్ళాలో నాకు దారి చూపించు నాయనా, ఆ దారిని సరళము చేయి నాయనా, ఆ దారిలో నన్ను నడిపించు నాయనా అని మరి యేసు ప్రభులు వారి మీద ఆధారపడి అడిగాడు. కాబట్టి అతిశయపడి ఉంటే ఆయన సొంత జ్ఞానమును ఆచరించేవాడు, మరి అంత మంచి భక్తుడు అయ్యుండేవాడు కాదు. కాబట్టి ఆ వాక్యాలను 4 వాక్యాలను చూసి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే, మనము కూడా కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడే జ్ఞానము మాకు ఇయ్యి తండ్రి అని మాత్రమే అడగవలెను. ఏ స్నేహితుడు రాడు, ఏ బంధువు రాడు, ఏ చుట్టము రాడు, ఏ ఐశ్వర్యము కలిగిన ఐశ్వర్యవంతుడు ఒక సమయాన నీతో పాటు నిలబడడు. ఇది సత్యము అని దేవుని పరిశుద్ధ గ్రంథము అనేక రెఫరెన్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నది. కాబట్టి ఏం చేయాలంట? కేవలము వారందరినీ మనకిచ్చింది ఎవరు? ఆ దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికి మాత్రమే. కాబట్టి నా ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఈ 2 విషయాలు దేవుని మీద మాత్రమే మనము ఆధారపడ్డప్పుడు దేవుడు మనము ఊహించని నీ జీవితంలో నువ్వు అనుకోని పనులు నీ జీవితంలో తెచ్చిపెడతాడు. ఎప్పుడు? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని చేయనప్పుడు. ఎప్పుడు? దేవుని వాక్యానికి లోబడి ఉన్నప్పుడు. ఎప్పుడు? దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సమయోచితమైన జ్ఞానము నీకు ప్రసాదించి నిన్ను చక్కగా ముందుకు నడిపిస్తాడు. 100 మందిలో నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టగల దేవుడు మన దేవుడు. కాబట్టి 5వ రిఫరెన్స్ ద్వారా మరొక మర్మమును మనము గమనిద్దాం. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు తోడై ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని పెట్టగలడు? మరి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఈ జ్ఞానమంతా దేవుడు ఇస్తాడని. ఇంత జ్ఞానవంతుడు ఏం చేశాడు? మనం ఎక్కడున్నాం? ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమిని మనం ఏమని పిలుస్తున్నాం? రాష్ట్రాలు వేరైనా, దేశాలు వేరైనా, భాషలు వేరైనా ఏమంటున్నాం దీన్ని? ఎర్త్. తెలుగులో ఏమంటున్నాం? భూమి. ఈ భూమి అంతటికి మనం ఒక పేరు పెట్టుకున్నాం కదా, ప్రపంచము. అవునా? అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని దేశాలు కలిపితే ఏమైంది? ప్రపంచం. మరి ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? గమనిద్దామా ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మరి 10 నుంచి 15 వచనాలు గమనిద్దాం. మరొకసారి. ఆమెన్. చదవండి. ఎస్ అవునండి. చాలమ్మా. చూశారు కదా, ఈ భూమి మీద మనము ఎవరిని పాటించాలి, ఎవరితో ఉండాలి, ఎలా? ఇందులో ఒక విషయంని ప్రత్యేకంగా మనము గమనిస్తే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఏమనుకున్నాం ఇప్పటివరకు? ఈ ప్రపంచంలో మానవులుగా అనేక ఐశ్వర్యవంతులు ఉన్నారు, అనేక జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, అనేక మేధావులు ఉన్నారు. కానీ ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఈ భూమి పైన, ఈ ప్రపంచంలో ఉన్నారు. మరి ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు?
దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఎవరిని జ్ఞానం అడగాలని చెప్తున్నాము? వాక్యం ఏం చెప్తుంది? ఆ దేవుని మీద మాత్రమే ఆధారపడాలంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవుని వశమై ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమాజంలో మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేది ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడే మనకు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి మనం కేవలము దేవుని వాక్యం మీద దేవునిని మాత్రమే జ్ఞానము దయచేయమని మొరపెట్టుకోవాలంట. దీనికి చూడండి, ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము, పౌలు గారు ఏమంటున్నారు? ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏంటిదంట? వెర్రితనముతో సమానమంట. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏంటంట? వెర్రి వారితో. మరి ఈ లోకంలో నాకు చాలా తెలివింది, నాకు చాలా డబ్బు ఉంది, నేను ఉన్నత స్థానంలో ఉన్నా, నాకు ఎవరితో ఏం పని ఉందంటే వారిని ఎవరితో జమగడుతున్నాడు దేవుడు? వెర్రివాడా అంటున్నాడు. మరి ఎప్పుడు దేవుని రక్షణ కల్పిస్తుంది, దేవుని రక్షణలోకి నడుపుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే కేవలము దేవుని వాక్యం మీద మాత్రమే ఆధారపడ్డప్పుడు, దేవుణ్ణి అనుసరించినప్పుడు మాత్రమే. వారు ఎవరినని పిలుస్తున్నాం మనం ఇక్కడ ఈ భూమి మీద? విశ్వాసులు. అందులో ఒక వాక్యం చదువుకున్నాం కదా, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం ఎవరిని? ఆ దేవాతి దేవుణ్ణి మనం అనుసరించినప్పుడు ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ఇచ్చిన జ్ఞానం అందరికీ ఎవరికైతే ఇచ్చాడో ఆ జ్ఞానము నీకు కూడా ఇచ్చేవాడిని నేనే, ఈ సృష్టిని సృష్టించిన నేనే అని వాక్యం ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాడు. ఇంకా 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇందులో ఆఖరిగా మనం ఒకటి గమనించాలి. దేవుని జ్ఞానము చేత అనేక విషయాలను మనం గమనించాం. మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనము నడవాలని మరి వాక్యపు మర్మము ద్వారా తెలుసుకున్నాం. మరి ఇందులో మొదటి క్రియగా మనం ఏం చేయాలంట అంటే, మనల్ని మన పితరుడైన అబ్రహాము నుంచి వచ్చిన సంతానం నుంచి మనకు తల్లిదండ్రులను ఇచ్చారు కదా దేవుడు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన తల్లిదండ్రులను గౌరవించాలంట. మరి గౌరవిస్తున్నామా? తల్లిదండ్రులను గౌరవించాలి అని తెలియజేస్తున్నాడు వాక్యం. తర్వాత చదువుకోండి, ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము 16వ వచనంలో నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించవలెనంట. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వాడివట. దేవునికి మరొక కార్యం ఏంటి? దేవుని పరిచర్య అనేక మందికి మనము విస్తరింప చేయాలంట. ఎల్లప్పుడూ దేవుని మాటలు మాట్లాడాలంట. అనేక మార్లు మనం ఏం చేయాలంట? దేవుని విషయాలను గైకొనాలి, దేవుని విషయాలు మాట్లాడాలి. నీ తోటి సహవాసులకు, నీ కుటుంబం లోపల, ఇంటి లోపల, నువ్వు పని చేసే చోట, ప్రతి చోట కూడా ఏం మాట్లాడాలంట? దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలంట. తద్వారా నీకేమవుతుంది? దేవుని యొక్క జ్ఞానము మనకు ప్రసాదిస్తాడు. అనేక సందర్భాల్లో నిన్ను ప్రత్యేకమైన వాడిగా, దేవుని బిడ్డగా నిన్ను నిలబెడతాడు. కాబట్టి విశ్వాసము చేత దేవుని మాటను, వాక్యమును నమ్మాలి, దేవుని మాటను అనుసరించాలి. దేవుని వాక్యములో మాత్రమే మనము సత్యమును గమనించాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద దేని మీద కూడా ఆధారపడకూడదంట, అతిశయపడకూడదంట, మరి కృంగిపోనక్కరం కూడా లేదు. ఏమంటున్నాడు ఇక్కడ మనకు ఈ లోక సంబంధమైన చెట్లు పుట్టలు అనేక దేవదూతలు ఇక్కడ ఉన్నప్పటికీ దేవుని మరి అన్యాచారమైన మతాలను, బొమ్మలను కూడా చూసి మీరు మోసపోకుడి. దేవుడిచ్చిన జ్ఞానము చేత వాక్యాన్ని పరిశీలించండి, వాక్యంలో ఉన్న మర్మాలను మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఈరోజు మరి యవనస్తుల కోడికల దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులను ఎవరితో పోల్చాడు? యోహాను నమ్మిన వారికి, యేసును నమ్మిన వారికి రక్షణ లభిస్తుందంట. మరి నమ్మని వారికి వెర్రితనముతో పోలుస్తున్నాడు. దాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఈ లోకముతో, మరి దేవునికి వ్యతిరేకమైన వారితో పోలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం. ఏమని అంటే, దేవా నీవిచ్చు జ్ఞానము మాత్రమే నాకు చాలును, దేవా నీ వాక్యము చేత మాత్రమే నన్ను నింపుము, దేవా నీ వాక్యములో మాత్రమే నాకు రక్షణ కలుగజేసి నా జీవితము పట్ల నీ చిత్తము ఎలాగున్నదో, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ రీతిగా నన్ను ముందుకు నడిపించు నాయన. తద్వారా నాయన తను ప్రభువా నా తోబుట్టువులను, నా సంఘస్థులను,
నా బంధుమిత్రులను, ఈ లోకములో నాకు స్నేహభావమైన స్నేహితులను, మరి నాయన తండ్రి ప్రభా అనేక మందికి నీవిచ్చు జ్ఞానము చేత నీ వాక్యము చెప్పుటకు నాకు వరము లభించు నాయన. ఆ రీతిగా నాయన తండ్రి ప్రభా నీ భారము నాయన తండ్రి ప్రభా వాక్య పరిచర్యను మోచుటకు నన్ను ఎన్నుకోమని అడుగుతున్నాను. దానికి నేను అర్హుడను కాను నాయన. అయినప్పటికీ నీ జ్ఞానము చేత నన్ను నింపు. నీ జ్ఞానము చేత వాక్యము యొక్క మర్మములను తెలియచేయి. నిత్యము నాయన తండ్రి ప్రభా ఈ లోక సంబంధమైన వాటిలో నేను కొట్టుకుపోకుండా నన్ను నీ చేతుల చేత పట్టి లేవనెత్తుము నాయన. నీ వాక్యములో నన్ను ఇమిడింపచేయి. నీ వాక్యము పాండిత్యమును నేర్చుకొనుటకు, నేను వాక్యము యొక్క మెలకువలు నేర్చుకొనుటకు, తద్వారా నాయన తండ్రి ప్రభా నీ జ్ఞానము చేత నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నాయన తండ్రి ప్రభా, నా ఊరిని, నా దేశంలో నాయన తండ్రి ప్రభా నీ వాక్య పరిచర్య చేయుటకు నాకు జ్ఞానము ప్రసాదించు నాయన అని చెప్పి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధం 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 పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా, నాయనా తండ్రి ప్రభా, అవును నాయనా తండ్రి ప్రభా, ఇప్పటి వరకు నాయనా తండ్రి ప్రభా యేసయ్య నీ వాక్యమును నాయన తండ్రి ప్రభా అలుసుగా తీసుకున్నామేమో, నీ వాక్యమును లోక సంబంధమైన వాటితో పోల్చుకున్నానేమో, లోక సంబంధమైన స్నేహముతో నాయన తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా తేలికగా తీసుకున్నామేమో. మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని కాపాడండి నాయన తండ్రి ప్రభా. ఇక మీదట నాయన తండ్రి ప్రభా యేసయ్య నీ వాక్యము యొక్క మర్మములను తెలుసుకున్నటకు జ్ఞానము దయచేయి. నీ వాక్యము చదువుటకు మాకు సమయము కలగ చేయి నాయన తండ్రి ప్రభా. ఎన్ని పనులున్నా, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత లోక సంబంధమైన నాయన తండ్రి ప్రభా సంబంధాలు ఉన్నప్పటికీ నాయన తండ్రి ప్రభా మీరే మాకు ముందు నాయన తండ్రి ప్రభా, మీ వాక్యమే మాకు ముందు నాయన తండ్రి ప్రభా, మీ జ్ఞానము మాకు అవసరము తండ్రి నాయన తండ్రి ప్రభా. కాబట్టి నాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా వాక్యములో నాయన తండ్రి ప్రభా ఎదిగింప చేయండి నాయన తండ్రి ప్రభా, వాక్యములో నడిపించండి నాయన తండ్రి ప్రభా. మీ వాక్యము చేత నాయన తండ్రి ప్రభా మాకు నాయన తండ్రి ప్రభా మార్గములు సరళము చేసి, తద్వారా నాయన తండ్రి ప్రభా మీరు మహిమ పొందినట్లు నాయన తండ్రి ప్రభా మీ నామము హెచ్చించుట నాయన తండ్రి ప్రభా, సంఘ విస్తరణలో నాయన తండ్రి ప్రభా, సంఘ ఎదుగుదలలో మమ్మల్ని అందరినీ కూడా పాలి భాగస్తులు చేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు నాయన తండ్రి ప్రభా అపోస్తులను వాడుకున్నట్టు మమ్మల్ని వాడుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అవును నాయన తండ్రి ప్రభా యేసయ్య మరి పేతురు వలె నాయన తండ్రి ప్రభా మీ వాక్యం అనేక మందికి తెలియజేయటకు ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభా. స్టిఫెన్ వలె నాయన తండ్రి గొప్ప సాక్ష్యము కలిగి ఉండే జీవితం దయచేయండి నాయన తండ్రి ప్రభా. అవును నాయన తండ్రి ప్రభా మీ నాయన తండ్రి ప్రభా మీ భారము మోయుట నాయన తండ్రి ప్రభా మా అదృష్టమని నమ్ముతున్నాం తండ్రి. ఎందుకంటే నాయన తండ్రి ప్రభా ఈ భూమి మీద మేము ఏమి సంపాదించుకున్నప్పటికీ నాయన తండ్రి ప్రభా, ఏమి సాధించినప్పటికీ నాయన తండ్రి ప్రభా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని నాయన తండ్రి ప్రభా నీ వాక్యము సెలవిస్తున్నది నాయన తండ్రి ప్రభా. కాబట్టి మీరు మాత్రమే నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా జ్ఞానము దయచేసి నాయన తండ్రి ప్రభా పరలోకమందు నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా స్థానము నాయన తండ్రి ప్రభా సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి ప్రభా. ఆత్మల భారము కలిగి దాహము కలిగి పనిచేసే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభా. అవును నాయన తండ్రి ప్రభా మీ వాక్యము సెలవిస్తున్నది నాయన తండ్రి ప్రభా, ఎవరికైనా నాయన తండ్రి ప్రభా జ్ఞానము కొదివై ఉన్న చోట నాయన తండ్రి ప్రభా నన్ను అడుగుము అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా తద్వారా ఈ సమయంలో మీకు మొరపెట్టుకుంటున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం నాయన తండ్రి ప్రభా మాకు జ్ఞానము ప్రసాదించండి నాయన తండ్రి ప్రభా. ఏ సమయంలో ఎలా మెదులుకోవాలి నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మాత్రమే హెచ్చించే రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించమని నాయన తండ్రి ప్రభా ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా ఇంత మంచి గొప్ప అవకాశము మాకు ఇచ్చినందుకు మీకే సమస్త ఘనత మహిమ చెల్లునుగాక అని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.